చిన్నప్పటి సంగతులు చెప్పుకోవాలంటే చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా సంతోషం. బాల్య స్నేహితులు కలిస్తే అది ఇంకా సంతోషం. కాకపోతే ఇప్పుడు మనం కబుర్లు చెప్పుకోవడానికి ఎవరూ లేరు, అందుబాటులో లేరు. అందుకని మీ అందరికీ చెప్పాలనిపిస్తుంది. ఒకసారి 7-8 ఏళ్ల వయసులో ఉన్నాం మేము. గోపి, రాము, సీను, నేను నలుగురం కూర్చొని పల్లీలు తింటున్నాం. పల్లీలు అంటే అందరికీ ఇష్టమే, పిల్లలందరం తింటున్నాం. అయితే తింటుంటే నాకోటి కావాలని అలా కొంచెం ఉంటుంది పోట్లాడుకుంటూ నాకు ఎక్కువ నీకు తక్కువ అనుకుంటూ తింటున్నాం. ఇంతలో ఒక పల్లి కింద జారి పడింది. అయితే వాడు సీను ఏం చేశాడు, టపీమని తీసి దాన్ని నోట్లో వేసుకున్నాడు. వేసుకొని అది ఇదేంట్రా ఇంత గట్టిగా ఉంది అని నమిలి నోట్లోంచి బయటికి తీసాడు. అయితే ఆ పక్కన రాముకి ఒక పన్ను లూజ్ కదులుతోంది. అది వాడు ఆ పల్లిని కొరకడంలో అది కింద పడింది. వీడు చూసుకోకుండా దాన్ని పల్లి అనుకొని నోట్లో వేసుకున్నాడు, కొరుకుతున్నాడు. అందరూ ఎంత పగలబడి నవ్వామో, అబ్బా నిజమండి. అది ఒకటి. ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే ఐస్ క్రీమ్ తింటున్నాం. ఎండాకాలం కదా, ఐస్ క్రీమ్ ఎవరికైనా ఇష్టం. ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది కదా, పుల్లకి పెట్టుకుని తింటుంటే అందులో ఆ రోజు ఐస్ క్రీమ్ తిన్న రోజు ఇంకొక అమ్మాయి ఉంది, ఆ సీను వాళ్ళ చెల్లెలు ఉంది. అయితే సీను ఏం చేస్తాడు, అందరం గబగబా తింటున్నాం. అది కొంచెం మెల్లగా, చిన్నపిల్ల 5 ఏళ్ళు ఉంటాయి, మెల్లగా చప్పరిస్తోంది. వాడు ఈగలు వస్తాయి అనేసి చేతులు ఇలా ఐస్ క్రీమ్ మీద మా అందరం అయిపోయాయి కదా, మేము అలా చూస్తున్నాం. వాడు ఏం చేస్తున్నాడు, దాని ఐస్ క్రీమ్ మీద ఇలా కొడుతున్నాడు, ఈగలు తోలుతున్నాడు. అది కాస్త పాపం చేతులు 2 దానికి తగిలి ఐస్ క్రీమ్ కింద పడిపోయింది, నేల మీద పడిపోతే మేము పోటీ మళ్ళీ ఎవరు మిగతా రాము, గోపి, నేను తీసేసుకుందాం అన్నట్టుగానే నేను చేయి పెట్టేసా గబక్కున నోట్లో పెట్టుకుందామని. కానీ తర్వాత అనిపించింది ఎంగిల్ లేదు కదా. వాడు సీను అన్నాడు, చట్ అది నాది, నేను తీసుకుంటా, మా చెల్లెలు అదేమో అని బిక్కమొహం వేసుకుని కూర్చుంది పాపం చిన్నపిల్ల. వీడు దాన్ని తీసి నోట్లో పెట్టేసుకుంటున్నాడు, చప్పరిస్తున్నాడు. అందరం అని చెప్పి లాగేశాం. ఆ తర్వాత తలుచుకొని మర్నాడు ఎంత నవ్వుకున్నామండి. ఇప్పటికీ నవ్వు వస్తుంది. వాళ్ళు కలిస్తే గుర్తుందో లేదో వాళ్ళకి. నాకు మాత్రం ఎప్పుడైనా గుర్తు వస్తుంది ఐస్ క్రీమ్ చూసినప్పుడు. వేసవికాలం కదా, ఐస్ క్రీమ్ తింటాము కదా, గుర్తొచ్చింది, చెప్పా. ఇంకొక జ్ఞాపకం ఉందండి. ఇలాగే సమ్మర్ హాలిడేస్ మా గోపి వాళ్ళకి ఇంటి వెనక కొంచెం చెట్లు ఉంటాయి, కొద్దిగా పెద్దగా పెరడు ఉంటుంది, తోటలాగా జామ చెట్లు ఉన్నాయి. అప్పట్లో మామిడికాయలేమో సీజన్ వస్తుండేవి. మాకు జామకాయలు తినాలంటే ఇష్టం, పచ్చివి కాస్త కొరుక్కొని ఆ దాంట్లో ఆ జామ చెట్టుకి కొంచెం వచ్చే ఓ మూర సైజు ఇంత కాయలు. ఆ కాయల్ని తినడానికి వాడు గోపి చెట్టెక్కాడు. చెట్టెక్కి తెంపుతున్నాడు. టపా పడుతున్నాయి. మేము కింద వాడిని చూడట్లే అసలు. పైన వాడు ఏం చేస్తున్నాడు, ఎన్ని తెంపుతున్నాడు. గబుక్కున తీసి ఎవరికి దొరికిందో వాడు జేబులో వేసేసుకుంటాం. నేను, సీను, రాము, మేము నలుగురం ఎక్కువ తిరిగేవాళ్ళం, ఎక్కువ ఆడుకునేవాళ్ళం. వేసుకుంటుంటే ఇంతలోనే డబ్ అని చప్పుడైంది. ఏంటి బీడింగ్, ఇంకా ఎక్కువ కాయలు వేసేటప్పుడు పక్కకి తిరిగిసాం. పాపం వాడు గోపి కాలు జారింది. అందరం 8 ఏళ్ళు ఉంటాయేమో, అంతే, 8-9 కంటే ఎక్కువ ఉండవు. కింద పడిపోయాడు. అప్పుడైనా మేము ఉండొచ్చు కదండి. ఆ రాముగాడు ఏం చేశాడు, వాడి చేతిలో, ఆ పడిపోయిన వాడు గోపి చేతిలో ఇంత కాయ ఉంది. అమ్మ మనం అందరు చిన్న కాయలు పెద్ద దొరికింది గబుక్కుని వాడి మీద పడి చేతులు అది లాక్కుని వాడేమో ఏడుస్తున్నాడు పక్కన ఇలా పడుకొని. సరే తర్వాత అరే చిచి ఏంటి మనం ఇలా, వెంటనే వాడిని తీసి
లేపి కూర్చోబెడితే పెద్ద దెబ్బలేం తగలలేదు, కింద అన్ని ఆకులు పడి ఉండే, వాడికి మెత్తగానే ఉంటుంది, కింద రాళ్ళు రప్పలు లేవు. అయితే ఒక్కోసారి అవి ఆ టైంకి నవ్వుకుంటామండి. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో సంఘటనలలో అన్నిట్లో కూడా ఆ టైంకి నాకైతే ఎంత ఆనందంగా ఉందో. అప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా నవ్వుకున్నాం, అందరం అలాగే నవ్వుకున్నాం. కానీ తప్పు కదండి పాపం, ఒకళ్ళ బాధ మనకి సంతోషం కలిగించకూడదు. అది నిజంగా చాలా తప్పు. ఇప్పుడు అనిపిస్తుంది పెద్దవాళ్ళయ్యాక, ఇన్నేళ్ళాక. కాబట్టి మీరెవరు కూడా అలాంటి తప్పులు చేయకండి. ఒకవేళ చిన్నప్పుడు చేసి ఉన్నా ఇప్పుడు మీ పిల్లలకి, మీ మనవాళ్ళకో మనవరాళ్ళకో చెప్పండి వాళ్ళు అలాంటివి చేస్తుంటే. ఎందుకంటే నేర్పించాలి మనం. మేము అప్పుడు మాకు పెద్దవాళ్ళు లేరు కదా, ఎక్కడో ఆడుకుంటున్నాం, బయట ఎవరు చూడట్లే మమ్మల్ని. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు, భయం మా అందరికీ, మళ్ళీ చెప్తే తిడతారని. అదండి. జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫన్ అంతే. ఓకే.